ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే మీరు కాకరకాయ జ్యూస్ తాగండి, మెంతులు నానబెట్టుకొని ఆ వాటర్ తాగండి, మీకు డయాబెటీస్ తగ్గిపోద్ది అని అన్నారు. నిజంగా ఇది సాధ్యమా? అది హెల్ప్ చేస్తుంది బాడీకి, అంతేగాని అదొక్క జ్యూస్ వల్ల రివర్సల్ లేకపోతే డయాబెటీస్ తగ్గిపోవడము లేదా ఒబెసిటీ తగ్గిపోవడము ఇది జరగదు. డయాబెటిక్ పేషెంట్స్ బిస్కెట్లు తింటారు. నేను ఒకటే సామెత చెప్తా, పళ్ళు రాలగొట్టుకోవడానికి పాలిష్ బైండ్ అయితేనేమి, గ్రనైట్ అయితేనేమి, నార్మల్ స్టోన్ అయితేనేమి అన్నట్లు. ఒక పర్సన్ తనకి ప్రీ డయాబెటీస్ అని కనుక తెలిసింది అని అంటే తను డయాబెటీస్ లోకి ఎంటర్ కాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? చాలా మంది ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వచ్చింది, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఆఫ్టర్ సర్టన్ ఏజ్ అని, లేదా చిన్న కాంప్లికేషన్ వచ్చినా చేసుకోవడం మొదలు పెడుతున్నారు. నేను రికమెండ్ కూడా. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ ఏదైతే ఉందో అది డెలివరీ అయిపోయాక కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే ఓన్లీ డెలివరీ టైం వరకే ఉంటుందా? అసలు ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆ టైంలో? నేను చూసిన చాలా కేసెస్లో జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నింది అన్న వాళ్ళల్లో డయాబెటీస్ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డయాబెటీస్ వస్తుంది అని అనడానికి మనకి ముందుగా వచ్చే సిమ్టమ్స్ ఏంటి? ఎగ్జాక్ట్గా ఈ సిమ్టమ్ అని చెప్పడానికి లేదు. నేను చాలామంది క్లయింట్స్ చూస్తాను, నాకు ఎప్పుడు లేదండి డయాబెటీస్, సడన్గా మొన్న నాకు ఎందుకో తల ఎదురట్టు అనిపిస్తే వెళ్ళి చెక్ చేసుకుంటే షుగర్స్ నేను ఏం తింటున్నా, రోజు ఎన్నిసార్లు తింటున్నా, సో నంబర్ ఆఫ్ టైమ్స్ని తగ్గించడం, ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం అండ్ అట్లా కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి.